ఎవరెస్ట్ పర్వతం గురించి చాలామందికి తెలియని నిజాలు. ఎవరెస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంది. భారత యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్లు ఢీకొంటుండడంతో ఎవరెస్ట్ ప్రతి సంవత్సరం సుమారు 4 మిల్లీమీటర్లు ఎత్తు పెరుగుతుంది. ఎవరెస్ట్ అసలు పేరు ఇది కాదు. నేపాల్లో ఎవరెస్ట్ను సాగర్మాథా అంటారు. టిబెట్లో చోమోలుంగ్మా అని పిలుస్తారు. అర్థం ప్రపంచ తల్లి దేవత. శిఖరంపై ఆక్సిజన్ చాలా తక్కువ. ఎవరెస్ట్ శిఖరంపై ఆక్సిజన్ స్థాయి సముద్రమట్టంతో పోలిస్తే కేవలం 33% మాత్రమే ఉంటుంది. డెడ్ జోన్ అంటే ఏమిటి? 8000 మీటర్లకు పైగా ఉన్న ప్రాంతాన్ని డెడ్ జోన్ అంటారు. అక్కడ మన శరీరం ఎక్కువసేపు బ్రతకలేదు. ఎవరెస్ట్పై ఇప్పటికీ మృతదేహాలున్నాయి. ఎక్కే సమయంలో ప్రాణాలు కోల్పోయిన కొందరి శరీరాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. వాటిని దిగువకు తీసుకురావడం చాలా ప్రమాదకరం. ఎవరెస్ట్ను మొదటి ఎక్కినవారు 1953లో సర్ ఎడ్మండ్ హిలరీ మరియు తెన్జింగ్ నార్గే మొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరారు. శిఖరంపై నీరు వెంటనే ఆవిరవుతుంది. అతి తక్కువ ఉష్ణోగ్రతలు, గాలి ఒత్తిడి వల్ల నీరు అక్కడ నిలవదు. ఎవరెస్ట్ చెత్త సమస్య. ఎవరెస్ట్ను ప్రపంచంలోనే ఎత్తైన చెత్త కుప్ప అని కూడా అంటారు. అక్కడ గాలుల శబ్దం భయంకరంగా ఉంటుంది. బలమైన గాలుల వల్ల వింత శబ్దాలు వినిపిస్తాయి. ఎవరెస్ట్ ఎక్కడం చాలా ఖరీదు. ఒకసారి ఎవరెస్ట్ ఎక్కాలంటే సుమారు 30 నుంచి 70 లక్షల రూపాయలు ఖర్చవుతాయి.